అయితే దేవుడిని నమ్ముతారా బాగా మీరు? విపరీతంగా. అవునా? ఆ! బట్టో అంటే మీరు కనిపించే దానికి, మీ స్టైలిష్‌నెస్‌కి దానికి ఎందుకో కొంచెం పూజలయి చేస్తుంటారా బాగా? చేస్తానండి. అంటే పూజ హ్మ్. చేస్తే పూజారిలాగా తిరగాలని లేదు గదండీ. హ్మ్. అహా! యాహ్! తిరగాలని లేదు. బట్ కాకపోతే అంటే మనోజు ఉండేదానికి, దానికి అనుకోరు అంటున్నా జనరల్‌గా. యాహ్! ఆహ్, లైక్ యెస్ అండి. బట్ నాకు అంటే మళ్ళీ ఉంగరాలు, తాయెత్తులు నేను నమ్ముతాను. హ్మ్. ఈ పని చేస్తే ప్రతి దానికి ఉంటాయని స్ట్రాంగ్‌లీ బిలీవ్. హ్మ్. ఆహ్, మా అమ్మ ఎప్పుడు ఉంగరం ఇచ్చినా అది కరెక్ట్‌గా నెల రోజుల కంటే ఉండేది కాదు. పోగొట్టేస్తాను. ఉండదు హ్మ్. నా చేతిలో. అది హ్మ్. గివి ఉండవు. హ్మ్. ఆహ్, సో, మాక్సిమం తాయెత్తు కట్టుకుంటాం. హ్మ్. దండం పెట్టుకొని. నాకు శివుడంటే ప్రాణం. ఓకే. పంచప్రాణాలు. హ్మ్. నా పాప పేరు కూడా దేవసేన శోభ. అవునవును. దేవుడి పేరు. హ్మ్. సో, నాకు బాగా దే దేవుడు నేను దేవుడు మాల నేను దాదాపు ఒక 18 సార్లు యేసుకునుంటాను. అయ్యప్ప మాల. అయ్యప్ప మాల 13, 14 టైమ్స్ యేసుకున్నాను. ఓకే. శివుడు మాలేసుకున్నాను. ఆంజనేయ స్వామి మాలేసుకున్నాను. ఓహ్! సో, యాహ్! అపరభక్తుడనమాట అయితే మనోజ్ గారు గూడా. అవును. అయితే మీరు జీవితంలో నమ్మే, ఫాలో అయ్యే ఫిలాసఫీ అంటే ఏం జెప్తారు? ఎవరిని మోసం చేయకూడదు. హ్మ్. ఎవరిని కష్టపెట్టకూడదు. హ్మ్. నేనంత వరకు నీ కూడా ఉన్నానని పైకి తీసుకెళ్ళాలి. అంతే. దట్స్ ఆల్. యెస్. అయితే నెగెటివ్ పబ్లిసిటీ లేకపోతే ఈ ట్రోలింగ్ అనేది ఏంటంటే, ఈ రోజుల్లో మనం ఎంత వద్దనుకున్నా కూడా మనతో పాటు ప్యారలల్‌గా వస్తా ఉంటాయి. హ్మ్. బట్ మనం ఏం చేయగలం అంటే ఆటిలిని ఆపలేం గానీ, బట్ మన పర్సనల్ స్పేస్‌లోకి గానీ, మన మెంటల్ పీస్‌ని గానీ డిస్టర్బ్ చేయకుండా అవాయిడ్ చేయగలుగుతాం. అవును. సో, మీరెలా అవాయిడ్ చేస్తారు వాటిని? దాన్ని కూడా ఎంజాయ్ చేస్తానండి బేసిక్‌లీ. చూస్తారా అవన్నీ ఫాలో అంటే ఫ్రెండ్స్ పంపిస్తుండే. ఐ యామ్ నాట్ ఎక్కువ ఆన్‌లైన్ హ్మ్. పర్సన్ ఫ్రెండ్స్. హ్మ్. ఇప్పుడు రిలీజ్ టైము ఇప్పుడు ఇది కాబట్టి ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉన్నాను చూసుకుంటూ. హ్మ్. యూజువల్లీ ఫోన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయను. బికాజ్ ఐయామ్ సమ్‌వేర్ క్రియేటింగ్ ద మోడ్‌లో ఉంటాం ఎప్పుడు. హ్మ్. దొరికిన టైం పిల్లలతో, ఫ్యామిలీతో స్పెండ్ చేయడము. సో, ఇది ఉంటుంది లాట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, సోషల్ మీడియా టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్ విత్ ఇట్ ఆల్సో. యెస్. నౌ ఇట్ ఈస్ బికాజ్ ఆర్ మూవీ ఈస్ ఔట్. జనాలు చూస్తున్నారు. వాట్ ఈస్ ఇట్? ఐ వాంట్ టు ప్రమోట్ ఏమనుకుంటున్నారు? హ్మ్. టు సీ దర్ రియాక్షన్స్. హ్మ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అండ్ కొన్నిసార్లు వెన్ ఇట్ గోస్ టు యువర్ ఫ్యామిలీ పర్సనల్ ఉన్నప్పుడు హ్మ్. దెన్ అనిపిస్తుంది. అండ్ హ్మ్. థాట్స్ కూడా ఓకే. ఎక్కడున్నారు వెతుక్కొని వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. బట్ లక్కీలీ ఈ మధ్య ఎవ్రీబడీ రిస్ట్రెయిన్డ్ టు దట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ సే ఎవరి ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీయే అది. అండ్ స్పెషల్లీ వుమెన్ గురించి అలాగా ఆహ్, ఎక్కడైనా వెదర్ ఇట్ బి ఇన్‌ఫ్లుయెన్సర్స్, వెదర్ ఇట్ బి జర్నలిస్ట్, వెదర్ ఎవరైనా యెస్. ఒక వుమన్ ఈ రోజుల్లో వుమన్‌ని కించపరుస్తూ మాట్లాడుతూ, వాళ్ళ టీఆర్‌పీల కోసం, వాళ్ళ కోసం ఒక వుమెన్‌తో డిఫరెంట్‌గా మాట్లాడడం అనేది, అది వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని కిందకి దించుకోవడం తప్ప, వాళ్ళకి ఒక మర్యాద గూడా రాదు. యెస్. సో, వేరే ఆడదాన్ని మీరు తక్కువగా తీసి పడేసి మాట్లాడితే, అది మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసి పడేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని ఇస్ వాట్ మై సజెషన్ ఇస్ ప్రతి యెస్ ఒక్కడికి. సార్. మీరంత హెల్తీగా, హ్యాపీగా ఎలా ఉన్నారో నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా టైమ్ అంతా కూడా ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు గాబట్టి, తక్కువ ఫోన్‌లో ఎంత తక్కువుంటే అంత హ్యాపీగా, హెల్తీగా అవునండి. ఉంటాం సార్ అవునండి. యాక్చువల్‌గా. ఒకప్పుడు అందుకే చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేది. ఆ తర్వాత కాలేజీలకెళ్ళినప్పుడు అప్పుడు కొన్ని కోతి పనులుండేయి, అయన్నీ ఉండేయి. ఇప్పుడు ప్రతీదీ చిన్నప్పటి నుంచి కూడా మొబైల్ అయిపోయింది ప్రతిదానికి. ఇప్పుడు గూడా నా కమ్యూనిటీలో వేర్ ఐయామ్ స్టేయింగ్ అండి. హ్మ్. ఒక అబాండన్డ్ పార్క్ ఉండేది. హ్మ్. నేనొచ్చినప్పుడు. హ్మ్. చూసాను. అబాండన్డ్ పార్క్ అంతా గడ్డి కొట్టిచ్చేసాను. హ్మ్. అక్కడ పాత పోల్స్ ఉంటే ఆల్రెడీ వాళ్ళు పెడుతున్నారు. పెట్టేసి వాలీబాల్ నెట్ కొన్నాను. హ్మ్. కొట్టి ఇప్పుడు కొనేసి అవి కొన్ని సెట్ చేసి ఇంటి బయట ఒక బాక్స్‌లాగా ఎందుకంటే పక్కన హాస్టల్ పిల్లలు గూడా ఇంటర్ హాస్టల్ పిల్లలు. ఓకే. వాళ్ళొచ్చి ఆడుకుంటూ మేము ఎప్పుడైనా ఆడుతుంటే జాయిన్ అవుతూ ఉన్నారు. హ్మ్. వీక్లీ మనకెంత టైము 2, 3 డేస్ ఎలాగో మేక్ టైమ్ వాళ్ళతో హ్మ్. ఆడేదానికి. హ్మ్. చేసి కొన్ని బాల్సు, ఒక నెట్టు అవన్నీ కొనేసి నా పార్కింగ్ లాట్‌లోనే పెట్టేసాననమాట. హ్మ్. హ్మ్. పెట్టేసి మీరెప్పుడు ఆడుకోవాలన్నా వచ్చేసి ఆడుకొని మళ్ళీ నీట్‌గా పెట్టేసి నీట్‌గా ఇక్కడ పెట్టాలి రూల్. మరి పోతాయి గదా! మళ్ళీ డిసిప్లైన్. పోతుంటాయి. డిసిప్లిన్. ఆ! సో, చేసుకొని మీరే యూ టేక్ ఇట్, యూ ప్లే అని పెట్టి. యెస్. కట్ చేస్తే ఇప్పుడు 4:30 నుంచండి యూ వోంట్ బిలీవ్ ఎప్పుడైతే అది చేశానో హ్మ్. 4:30 ఏఎం మార్నింగ్ నుంచి సౌండ్స్ నాకు ఇంట్లోకి పిల్లలు ఆడడం, బాస్కెట్‌బాల్ ఫీల్స్ యెస్. వెరీ హ్యాపీ. యెస్. యెస్. అంటే యెస్. ఒకటి ఓపెన్ చేస్తే చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలన్నీ అంటే మా హ్మ్. దగ్గర చుట్టుపక్కల ఉన్న ఆళ్ళందరూ పిల్లలొస్తున్నారు. యెస్. యెస్. జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ జరుగుతుంది. ఓహ్! బాస్కెట్‌బాల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఫుట్‌బాల్ ట్రైనింగ్ జరుగుతుంది. వాలీబాలు, షటిలు సో, ఇవన్నీ యాక్టివేట్ అయిపోయింది. సో, నాకేంటి మార్నింగ్ ఎళ్తే ఒక గ్యాంగ్‌తో నేను వాలీబాల్ బాగా ఇష్టపడతాను. మా హ్మ్. బాబు బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఓకే. ఫుట్‌బాల్ ఆడు 3 ఆడతాడు. ఆడు అన్నీ ఆడేస్తున్నాడు. ఓకే. ఆహ్, సో, వాలీబాల్. సో, మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళొచ్చి వీకెండ్ పేరెంట్స్‌తో ఆడుతుంటాను. హ్మ్. వీక్ డేస్ ఈవినింగ్ వచ్చేస్తే ఇంటర్ స్టూడెంట్స్ ఈ పిల్లల గ్యాంగ్ అంతా వస్తుంటుంది. సో, నాకంటే అక్కడ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకున్నాం యెస్. మేము. యెస్. మీరెక్కడికెళ్ళినా అంతేలెండి. కామ్‌గా ఉంటే మీకు నచ్చదు. కామ్‌గా ఇన్ ద సెన్స్ అంటే అది అల్లరని గాదు. నేనంటే సందడిగా ఉండాలి సో, మనం. దట్స్ వై ఇప్పుడు మొన్న గూడా
కృష్ణ జన్మాష్టమికి కూడా మేము ఉట్టి కొట్టాము, మా కాలనీలో అంతా పెట్టి అరేంజ్ యెస్. చేసాం. యెస్. యెస్. వినాయక చవితి అన్న మా ఫంక్షన్ మొన్న మా ప్రొడ్యూసర్ గారు వస్తే కూడా మాకు గ్రూప్లో పెట్టాను. చూస్తున్నా ఇయన్నీ ఈ మధ్యన అంటే మీరు ఇదివరకు అంత యాక్టివ్‌గా ఉండేవాళ్ళు గాదు గానీ, ఇప్పుడు మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మా దాకా చేరుతున్నాయి యాక్చువల్‌గా. అంటే నేను ఏం చేస్తాను, జనాలు తిరిగి అదే. వెళ్ళేసి అదే. ఓకే గమ్మునుంటే 100 రకాలుగా అనుకుంటారు. యెస్. యెస్. అండ్ లెట్ మీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నాది తీయండి, బయట వదిలేయండి అని చెప్పేసి యెస్. గుడ్ థింగ్. దట్స్ ఐ గుడ్ వాంట్ థింగ్. నేను ఏం చేసిన ప్రతి అడుగు 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 తెలుసుకోనండి యెస్. అందరూ. యెస్. దట్స్ ఎ ఐఎమ్ గుడ్. నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు షై ఆఫ్. సో నేను సంతోషంగా 10 మంది చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ పని చేయాలి. నేను ఒకటే యెస్. చెప్తాను, యెస్. పని చేయండి రా. హ్మ్. ఓకే, ఐ డోంట్ రెస్పెక్ట్ సోమరిపోతుల్ని. బట్ ఆ సోమరిపోతులు కనిపించినప్పుడు వాడు లేజీ అని కనుకుండా హ్మ్. వాడిది ఏంటో ప్రాబ్లం కనుక్కోవడం, వాడు కొంచెం వాడు టర్న్ చేస్తే వాడు ఎక్కడ మనం ఆపలేరు మీరు. యెస్. యెస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ బీన్ ఫాలోయింగ్ యాజ్ మచ్ యాజ్ కొంచెం టైం. దట్స్ వై ఆ సోషల్ మీడియా మీరు చెప్పినట్టు దట్స్ వై యెస్. దిస్ టాపిక్ కేమ్. యాహ్! ఆ టైం అంతా వాళ్ళకి కూడా ఎంకరేజ్ టు ప్లే. యెస్. అండ్ మై డాటర్ ఇప్పటివరకు స్క్రీన్ చూడలేదు, హ్మ్. ఇప్పటి వరకు. ఇప్పటివరకు చూడలేదు. నిన్న ఇస్ సూపర్. ద ఫస్ట్ టైం నా ఒళ్ళు మీద పెట్టి సరే టీవీ చూపిస్తూనింది. ఆన్ హ్మ్. ఆన్ అని నేర్చుకుంది. తను వచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాం కదా, ఓకే. ఆన్ అని పదం నేర్చుకుంది. హ్మ్. ఆన్ ఆన్ ఆ రిమోట్ తీసుకొచ్చి నానా ఆన్, ఆ! నానా ఆన్ అవును. అంటుంది. ఆ! అది పక్కా మన ఊరి తిరుపతి స్టైల్‌లోనే నానా మళ్ళీ నాయనా ఆ! అంటుంది. నానా నాయనా నాన్న నాయనా. ఓకే. అయితే ల లక్ష్మి గారి దగ్గర ట్రైనింగ్ పంపించాలి మీరు. అవును.